శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా మంచి రోజులని చెప్పవచ్చు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వాటి యొక్క ఫలితాన్ని పొందడానికి ఆశిస్తారు, కష్టపడతారు. దానివల్ల మీ కష్టపడినానికి ఫలితం కూడా మంచిగా దక్కుతుంది. ధనలాభం ఉంది. శుభ కార్యక్రమాలకై ప్రయత్నం చేస్తుంటారు. శుభకార్యాలకై ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నీకృతం కొంతవరకు సఫలం కావడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో. వృత్తిలో, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, తాము కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము జరగడానికి మంచి సంతోషంగా ఉంది. శ్రద్ధతో పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. శ్రద్ధ ముఖ్యము. ఓపిక కూడా ముఖ్యమైనటువంటిది. శ్రద్ధతో, ఓపికతో కనుక మీరు పని చేసినట్టయితే ఈ నెలలో మీ ఆనందానికి అవధులు లేకుండా పోవచ్చు. కొంత అనారోగ్యం ఏర్పడవచ్చు. కష్టపడినప్పుడు, శరీరం కష్టపడినప్పుడు, కార్యాన్ని పూర్తి చేయాలి అని చెప్పి కష్టపడినప్పుడు ఈ ప్రకృతి వల్ల, అంటే వాతావరణం వల్ల కొంత శారీరక కష్టం ఎక్కువగా కావడం వల్ల కొంత అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మీరు పట్టుదలతో, ఓపికతో కనుక కార్యక్రమాలు చేసినట్టయితే ఆ ఆటంకాలు తొందరలోనే వెళ్ళిపోతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరగడం అనేటువంటిది సహజమైనటువంటిది. ఏ పని చేయాలన్నా ఖర్చు పెట్టకుండా, పెట్టుబడి పెట్టకుండా ఏ పనులు కూడా చేయలేం కదా. దాంట్లో కొద్దిగా ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం కావచ్చు. అనాలోచితమైనటువంటి యొక్క పనులు చేయకపోవడం చాలా మంచిది వృషభ రాశి వారు ఈ నెలలో. ఏ పనైనా, మీరు ఏ కార్యక్రమం చేపట్టినా నిశ్చితంగా ఆలోచించి పెద్దల యొక్క, మిత్రుల యొక్క సలహాలు తీసుకొని ఆ సలహాలతో మీ సలహా అంటూ ఒకటి ఏర్పరచుకొని దాంతోపాటు మీరు ముందుకెళ్ళినట్టయితే మీకు ఈ నెలలో మంచి ఉన్నతి లభించడానికి ఆస్కారం ఉంది. ఇక వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మంచి లాభసాటిగా ఉంది. ధనధాన్య లాభాలు, నూతన వస్త్ర ప్రాప్తి, నూతన వస్తువులు కొనుక్కోవడము, కొత్త బట్టలు కొనుక్కోవడము, శుభకార్యాలకు వెళ్ళడము, లేదా మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. సంఘంలో 10 మందిలో కీర్తి ప్రతిష్టలు జరుగుతాయి. పరోపకారం గురించి మీరు కొన్ని పనులు చేపట్టడానికి ఆస్కారం ఉంది. ఆ పరోపకారం గురించి ఏవైతే మీరు ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు సఫలీకృతం కావడానికి డిసెంబర్ నెలలో మొదటి వారంలో చాలా మంచిగా ఉంది. మనోల్లాసంగా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా గడుపుతారు మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో, వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొంత రుణబాధ కూడా తీరడానికి ఆస్కారం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము, 10 మందితో ఆత్మీయతంగా ప్రవర్తించడము, వారి వల్ల కొన్ని పనులు సులభంగా నెరవేరడము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి మంచి పేరు తెచ్చుకొని మనోల్లాసంగా, సుఖంగా ఈ వారంలో కూడా గడుపుతారు రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబం నందు శ్రద్ధ వహించడం అనేటువంటిది వస్తుంది. అనుకోకుండా నా భార్య, నా బిడ్డలు, వారికి నేనేం చేశాను, వారికి ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన చేత వారి యందు శ్రద్ధ పెట్టి వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. నూతన గృహ నిర్మాణానికై ప్రయత్నం చేస్తారు. స్థలం కొనడమో, లేక ఉన్న స్థలంలో పునాదులు వేయడమో, గృహ నిర్మాణానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మూడవ వారంలో. కానీ అధికంగా ధనం ఖర్చు చేస్తారు.
మీరు. కాబట్టి ఆ ధనము ఖర్చు చేసేటువంటి యొక్క విషయంలో తగు జాగ్రత్తగా ఉంటే మీకు ఈ నెల చాలా మంచి లాభసాటిదనే చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారంలో వృత్తిలో, వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. అది సహజమైనటువంటిది. దాని గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. దాంతోపాటే మీకు తొందరపాటుతనంతో కూడా కొన్ని పనులు మీరు చెడగొట్టుకుంటారు. తొందరపాటుతనం పనికిరాదు. నిశితంగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి. ఆ కార్యక్రమం పూర్తి చేసినా కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని దాన్ని బహిర్గతం చెయ్యాలి. అంతేకాని తొందరపాటుతనం వల్ల కొన్ని పనులు చెడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తొందరపాటుతనాన్ని పక్కకు పెట్టండి. చేసే కార్యక్రమాలలో శ్రద్ధతో, ఓపికతో కార్యక్రమాలు చెయ్యండి. మనశ్శాంతిగా జీవించండి. పెట్టుబడులు పెట్టి కొన్ని పెట్టుబడులు పెట్టి నష్టపోవడం జరుగుతుంది. ఆ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ కార్యక్రమం గురించి, ఆ పార్ట్నర్ గురించి బాగా ఆలోచించి ఎదుటి వ్యక్తి యొక్క మనస్థితిని, మనోప్రవర్తనను ఇవన్నీ కూడా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. తొందరపాటుతనంతో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం మంచిది కాదు. కాబట్టి బాగా ఆలోచించి అడుగు ముందుకెయ్యండి. ఈ నెలలో ఈ వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణము గనక చేసినట్టయితే అన్ని రకాల మీకు మేలు జరుగుతుంది. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల ధన సంపాదన, సంఘంలో కీర్తి ప్రతిష్టలు అవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెలలో వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు తప్పకుండా చేయండి. దానివల్ల మీకు అన్ని అనుకూలమైన యొక్క వాతావరణం ఏర్పడి మీ జీవితము ముందు కడిగేయడానికి ఆస్కారం అవుతుంది. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది